Hello everyone, this is Hemasri, working as zoology lecturer in Sir C.R. Reddy Women's College, Eluru. Now I am going to describe about the topic respiratory system of Scoliodon in Unit 2. Paper title Animal Diversity, Biology of Chordates. So let's start the topic. Introduction. Scoliodon is an aquatic fish living in seawater. సో ఈ స్కోలియోడాన్ అనేది సీ వాటర్లో నివసించేటటువంటి ఆక్వాటిక్ ఫిష్ అన్నమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ప్రెజెంట్ ఇన్ సీ వాటర్. సో ఇది సీ వాటర్లో ఉండేటటువంటి డిజాల్వ్డ్ ఆక్సిజన్ మీద డిపెండ్ అయ్యి నివసిస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్ ఆక్వాటిక్ రెస్పిరేషన్ అండ్ క్యారీడ్ ఆన్ బై ద గిల్స్. సో దీని రెస్పిరేషన్ ప్రాసెస్ని ఇది దేని ద్వారా జరుపుకుంటుంది అంటే గిల్స్ ద్వారా జరుపుకుంటుంది అనమాట. ఇది ఆక్వాటిక్ రెస్పిరేషన్ని చూపిస్తుంది. రెస్పిరేటరీ ఆర్గాన్స్. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ స్కోలియోడాన్ కన్సిస్ట్స్ ఆఫ్ 5 pairs ఆఫ్ గిల్ పౌచెస్ కంటైనింగ్ గిల్స్. సో స్కోలియోడాన్లో ఉండేటటువంటి రెస్పిరేటరీ ఆర్గాన్స్లో 5 pairs ఆఫ్ గిల్ పౌచెస్ ఉంటాయన్నమాట. ఈ గిల్ పౌచెస్లో గిల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. వీటినే మొప్పలు అంటారు. ఇన్ ద అడల్ట్ 5 గిల్ పౌచెస్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఇన్ ద lateral wall ఆఫ్ pharynx బిహైండ్ ద హయోయిడ్ ఆర్చ్. సో ఈ అడల్ట్లో 5 గిల్ పౌచెస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి అంటే ఫారింగ్స్ యొక్క లాటరల్ వాల్ ఉంటుంది కదా, దానికి బోత్ సైడ్స్లోనూ ప్రెజెంట్ అయి ఉంటుంది. హయోయిడ్ ఆర్చ్కి బ్యాక్ సైడ్లో అనమాట. Each gill pouch is anterior-posteriorly compressed and open into the pharynx by a large internal branchial aperture and to the exterior by the external branchial aperture. సో ఎవ్రీ గిల్ పౌచ్ కూడా యాంటీరియర్ పోస్టీరియర్గా కంప్రెస్ అయి ఉంటుంది. అండ్ అలాగే ఈ గిల్ పౌచెస్ అనేవి ఫారింగ్స్లోకి ఓపెన్ అయి ఉంటాయన్నమాట. లార్జ్ ఇంటర్నల్ బ్రాంకియల్ అపర్చర్ ద్వారా ఫారింగ్స్లోకి ఓపెన్ అవుతాయి. అండ్ అలాగే ఎక్స్టీరియర్గా ఎలా ఓపెన్ అవుతాయి అంటే ఎక్స్టర్నల్ బ్రాంకియల్ అపర్చర్ ద్వారా ఎక్స్టీరియర్గా ఓపెన్ అవుతాయి అన్నమాట. దే ఆర్ నాట్ కవర్డ్ బై ఎనీ ప్రొటెక్టివ్ కవరింగ్ ఆర్ ఒపర్క్యులం. సో వీటికి ఏ కవరింగ్ అనేది ఉండదు, అంటే ఎలాంటి ప్రొటెక్టివ్ కవరింగ్ కానీ ఒపర్క్యులం కానీ ఉండదన్నమాట. In addition to the 5 functional gill pouches on each side, there is a vestigial gill pouch known as spiracle which does not open to the exterior. సో ఈ 5 ఫంక్షనల్ గిల్ పౌచెసే కాకుండా ఎడిషనల్గా ఒక వెస్టీజియల్ గిల్ పౌచ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. దాన్ని స్పైరాకిల్ అంటాం. ఇది ఎక్స్టీరియర్గా ఓపెన్ అయ్యి ఉండదన్నమాట. The gill pouches are separated from one another by partitions called the intrabranchial septa. సో ఈ గిల్ పౌచెస్ అనేవి ఇంట్రాబ్రాంకియల్ సెప్టా ద్వారా ఒకదానితో ఇంకొకటి సెపరేట్ అవుతాయి అన్నమాట. ద సెప్టా ఆర్ సపోర్టెడ్ బై ఏ సిరీస్ ఆఫ్ కార్టిలేజినస్ బార్స్ విజరల్ ఆర్చెస్. సో ఈ సెప్టా అనేది సిరీస్ ఆఫ్ కార్టిలేజినస్ బార్స్ అంటే విజరల్ ఆర్చెస్ ద్వారా సపోర్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ద మ్యూకస్ మెంబ్రేన్ లైనింగ్ ద యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ వాల్స్ ఆఫ్ ఈచ్ ఇంటర్బ్రాంకియల్ సెప్టమ్ ఈజ్ raised into a series of horizontal folds called the branchial lamellae, which are richly supplied with blood capillaries of efferent and efferent branchial blood vessels. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంటర్ బ్రాంకియల్ సెప్టమ్. ఇది దీని యొక్క యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ వాల్స్కి మ్యూకస్ మెంబ్రేన్ అనేది లైనింగ్ ఉంటుందన్నమాట. సో ఈ ఇంటర్ బ్రాంకియల్ సెప్టమ్ అనేది సిరీస్ ఆఫ్ హారిజంటల్ ఫోల్డ్స్ కింద సెపరేట్ అవుతాయి. వాటిని బ్రాంకియల్ లామిల్లే అంటాం. ఈ బ్రాంకియల్ లామిల్లేకి బ్లడ్ సప్లై అనేది ఎలా జరుగుతుంది అంటే ఎఫరెంట్ అండ్ ఇఫరెంట్ బ్రాంకియల్ బ్లడ్ వెజల్స్ యొక్క బ్లడ్ క్యాపిలరీస్ ద్వారా బ్లడ్ సప్లై అనేది జరుగుతుందన్నమాట. ఈచ్ ఇంట్రాబ్రాంకియల్ సెప్టమ్ హ్యాస్ 2 sets of gill lamellae, one on the anterior and the other on the posterior face of the septum. సో ఈ ఇంటర్బ్రాంకియల్ సెప్టమ్కి అంటే ఎవ్రీ ఇంటర్బ్రాంకియల్ సెప్టమ్కి 2 sets of gill lamellae అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఒకటి యాంటీరియర్లో ప్రెజెంట్ అయి ఉంటుంది అండ్ అలాగే ఇంకొకటి
పోస్టీరియర్ ఫేస్ ఆఫ్ సెప్టమ్ దగ్గర ప్రెజెంట్ అయి ఉంటుంది. The posterior lamellae are longer than the anterior lamellae. If an interbranchial septum is having two sets of lamellae, such a gill is called as complete gill or hollow branch. A single set of gill lamellae is considered as half gill or demi branch or hemibranch. ఈ పోస్టీరియర్ లామిల్లే అనేది యాంటీరియర్ లామిల్లే కన్నా కూడా లాంగర్గా ఉంటుందన్నమాట. ఇంటర్ బ్రాంకియల్ సెప్టమ్కి 2 సెట్స్ ఆఫ్ లామిల్లే కనుక ప్రెజెంట్ అయి ఉంటే అటువంటి గిల్ని కంప్లీట్ గిల్ అని కానీ హోలో బ్రాంచ్ అని అంటాము. సింగిల్ సెట్ ఆఫ్ గిల్ లామిల్లే కనుక ఉంటే దాన్ని హాఫ్ గిల్ అని లేదా డెమీ బ్రాంచ్ ఆర్ హెమీ బ్రాంచ్ అని అంటాము. ఇన్ షార్క్, the interbranchial arch is well developed and is projecting beyond the lamellae. సో షార్క్లో ఇంటర్బ్రాంకియల్ ఆర్చ్ అనేది బాగా డెవలప్ అయి ఉంటుందన్నమాట. అండ్ అలాగే అది లామిల్లే కన్నా కూడా ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. సచ్ ఏ గిల్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద లామిల్లిఫార్మ్ గిల్. సో అటువంటి టైప్ ఆఫ్ గిల్ని ఏమంటారు అంటే లామిల్లిఫార్మ్ గిల్ అని అంటారు. ద ఇన్నర్ మార్జిన్స్ ఆఫ్ ది బ్రాంకియల్ ఆర్చెస్ supporting skeleton of the gill bear comb-like stiff projections called gill rakers, whose function is to prevent the escape of the food through the gills so that it is directed into the esophagus. ఈ బ్రాంకియల్ ఆర్చెస్ యొక్క ఇన్నర్ మార్జిన్స్లో కోమ్ లైక్ స్టిఫ్ ప్రొజెక్షన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. వాటిని గిల్ ర్యాకర్స్ అంటారు. ఈ గిల్ ర్యాకర్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఈ ఫుడ్ అనేది గిల్స్ ద్వారా బయటికి ఎస్కేప్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. ప్రివెంట్ చేసి ఆ ఫుడ్ అనేది అంటే ఆ ఫిష్ తీసుకున్న ఫుడ్ అనేది ఈసోఫాగస్లోకి వెళ్ళేలాగా చూస్తాయి ఈ గిల్ ర్యాకర్స్. In addition to the 5 pairs of gill slits, there is a vestigial gill known as the spiracle on each side in front of the hyoid arch. సో ఈ 5 pairs of gill slits మాత్రమే కాకుండా వెస్టిజియల్ గిల్ అనేది కూడా ప్రెజెంట్ అయి ఉంటుందన్నమాట. దాన్ని స్పైరాకిల్ అని అంటాం. ఈచ్ సైడ్ అంటే బోత్ సైడ్స్లోనూ ఈ వెస్టిజియల్ గిల్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది హయోయిడ్ ఆర్చ్కి ఫ్రంట్లో. ఆల్దో ద స్పైరాకిల్స్ బేర్ లామిల్లే pseudo branch, they do not have any respiratory function and are believed to assist in purifying the blood going to the eye and brain. సో ఈ స్పైరాకిల్స్లో లామిల్లే ఉన్నప్పటికీ అది ఎలాంటి రెస్పిరేటరీ ఫంక్షన్ని చెయ్యదన్నమాట. అండ్ అలాగే అది ఏం చేస్తుంది అంటే ఐ అండ్ బ్రెయిన్కి వెళ్ళేటటువంటి బ్లడ్ని ప్యూరిఫైయింగ్ చేసేటప్పుడు అసిస్ట్ చేస్తుంది అనమాట ఈ లామిల్లే అనేది. సో ఇది స్కోలియోడాన్ యొక్క హారిజంటల్ సెక్షన్. సో ఇది స్కోలియోడాన్ యొక్క హారిజంటల్ సెక్షన్ అనమాట. ఇది మజిల్, ఇది అంతా యాంటీరియర్ సైడ్ అండ్ అలాగే ఇది పోస్టీరియర్ సైడ్. ఇది యాంటీరియర్ efferent branchial artery. ఇది ప్రీట్రిమాటిక్ నర్వ్, ఇది ఎఫరెంట్ బ్రాంకియల్ ఆర్టరీ. సో ఇవన్నీ కూడా యాంటీరియర్ గిల్ లామిల్లే అనమాట. ఇది ఇంటర్ బ్రాంకియల్ సెప్టమ్. ఇక్కడ ఎక్స్ట్రా బ్రాంకియల్ కార్టిలేజ్ ఇదంతా పోస్టీరియర్ సైడ్. ఇది న్యూట్రియంట్ వెయిన్, ఇదంతా కూడా పోస్టీరియర్ గిల్ లామిల్లే అనమాట. ఇది బ్రాంకియల్ రే. పోస్ట్ ట్రిమాటిక్ నర్వ్, పోస్టీరియర్ ఎఫరెంట్ బ్రాంకియల్ ఆర్టరీ. ఎపిబ్రాంకియల్ కార్టిలేజ్, ఇదంతా కూడా ఈ కార్టిలేజ్ అంతా కూడా ఎపిబ్రాంకియల్ కార్టిలేజ్. నెక్స్ట్ రెస్పిరేటరీ మెకానిజం. రెస్పిరేషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ టేకింగ్ ప్లేస్ రౌండ్ ద క్లాక్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే రెస్పిరేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ఏదైతే 24/7 జరుగుతూ ఉంటుందో అది. డ్యూరింగ్ రెస్పిరేషన్ ద వాటర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఎంటర్ త్రూ ద మౌత్
passes through internal gill slits over the gill lamellae and passes out through the external gill slits. Respiration takes place in two stages, that is inspiration and expiration. సో ఈ రెస్పిరేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే అవుట్ సైడ్ ఉన్న వాటర్ అనేది ఫస్ట్ మౌత్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. అక్కడ నుండి ఇంటర్నల్ గిల్ స్లిట్స్కి, అక్కడ నుండి గిల్ లామెల్లాకి లోపలికి ఎంటర్ అవుతుంది. సో బయటికి ఎలా వస్తుంది అంటే ఎక్స్టర్నల్ గిల్ స్లిట్స్ ద్వారా ఆ వాటర్ అనేది బయటికి పాస్ అవుట్ అవుతుంది. ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది 2 స్టేజెస్లో జరుగుతుంది. ఏంటి అంటే ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. Inspiration. During inspiration, coracomandibular, coracohyal and coracobranchial muscles contract so that the mouth is wide open. Floor of the buccal cavity is depressed and the floor of the pharynx is lowered. సో ఈ ఇన్స్పిరేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే కొరాకోమాండిబులర్, కొరాకోహైల్ అండ్ కొరాకోబ్రాంకియల్ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అయిపోతాయి. అలా కాంట్రాక్ట్ అయినప్పుడు మౌత్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మౌత్ అనేది ఓపెన్ అయ్యి బక్కల్ క్యావిటీ యొక్క ఫ్లోర్ అనేది డిప్రెస్ అయిపోయి ఫారింగ్స్ అనేది లో అయిపోతుంది అనమాట. Simultaneously, the external branchial apertures are closed by the contraction of the horizontal muscles of the intrabranchial septa. సో ఈ ఇంట్రాబ్రాంకియల్ సెప్టా యొక్క హారిజంటల్ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అయిపోతాయి అన్నమాట సైమల్టేనియస్గా. అంటే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మౌత్ ఓపెన్ అయినప్పుడు బక్కల్ క్యావిటీ డిప్రెస్ అయ్యి ఫారింగ్స్ ఫ్లోర్ అనేది లోవర్ అయినప్పుడు సైమల్టేనియస్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంట్రాబ్రాంకియల్ సెప్టా యొక్క హారిజంటల్ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అయిపోయి ఈ ఎక్స్టర్నల్ బ్రాంకియల్ అపర్చర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి అన్నమాట. Because of the reduced pressure in the enlarged buccal and pharyngeal cavities, the water from outside will enter through the mouth into the buccopharyngeal cavity. ఈ బక్కల్ అండ్ ఫారింజియల్ క్యావిటీస్లో ఉండేటటువంటి ప్రెషర్ అనేది రెడ్యూస్ అవ్వడం వల్ల అవుట్ సైడ్ ఉన్న వాటర్ అనేది మౌత్ ద్వారా బక్కోఫారింజియల్ క్యావిటీలోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. Expiration. The mouth is closed by the contraction of abductomandibular muscles. సో ఈ అబ్డక్టోమాండిబులర్ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవ్వడం వల్ల మౌత్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఎక్స్టర్నల్ బ్రాంకియల్ అపర్చర్స్ ఆర్ ఓపెన్ బై రిలాక్సేషన్ ఆఫ్ ది హారిజంటల్ మజిల్స్ ఆఫ్ ది ఇంటర్బ్రాంకియల్ సెప్టా. సో ఈ ఇంటర్బ్రాంకియల్ సెప్టా యొక్క హారిజంటల్ మజిల్స్ అనేవి రిలాక్స్ అవ్వడం ద్వారా ఎక్స్టర్నల్ బ్రాంకియల్ అపర్చర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. ద స్పేస్ ఇన్సైడ్ ద pharyngeal cavity will be reduced by the contraction of constrictor muscles. సో ఈ కాన్స్ట్రిక్టర్ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవ్వడం ద్వారా ఫారింజియల్ క్యావిటీ యొక్క స్పేస్, దాని లోపల ఉండేటటువంటి స్పేస్ అనేది రెడ్యూస్ అయిపోతుంది, అంటే తగ్గిపోతుంది. దిస్ ఇంక్రీజెస్ ద ఇంటర్నల్ ప్రెషర్ అండ్ ఫోర్సెస్ ద వాటర్ త్రూ ద ఇంటర్నల్ బ్రాంకియల్ అపర్చర్స్ ఇంటూ ద బ్రాంకియల్ పౌచెస్ ఫ్రమ్ దేర్ టు అవుట్ సైడ్ త్రూ ద ఎక్స్టర్నల్ బ్రాంకియల్ అపర్చర్స్ ఆర్ గిల్ స్లిట్స్. సో ఈ ప్రాసెస్ అంతా జరగడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంటర్నల్ ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోయి అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇంటర్నల్ బ్రాంకియల్ అపర్చర్స్ ద్వారా బ్రాంకియల్ పౌచెస్లోకి ఫోర్స్గా వెళ్ళిపోతాయి అన్నమాట. అక్కడ నుండి అవుట్ సైడ్కి వెళ్ళిపోతాయి. ఎక్స్టర్నల్ బ్రాంకియల్ అపర్చర్స్ ఆర్ గిల్ స్లిట్స్, వీటి ద్వారా అక్కడ ఉన్నటువంటి ఈ బ్రాంకియల్ పౌచెస్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా అవుట్ సైడ్కి వెళ్ళిపోతాయి. During respiratory activity, the esophagus is kept closed by the contraction of its muscles to prevent entry of water into the stomach. సో ఈ రెస్పిరేటరీ యాక్టివిటీ జరిగేటప్పుడు ఈ ఈసోఫాగస్ యొక్క మజిల్స్ కాంట్రాక్ట్ అవడం వల్ల ఇది క్లోజ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఎందుకు క్లోజ్ అవుతుంది అంటే ఈ వాటర్ అనేది స్టొమక్లోకి వెళ్లకుండా ప్రివెంట్ చేయడం కోసం ఈసోఫాగస్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఫారింగ్స్ యాక్ట్స్ యాజ్ ఎ సార్ట్ ఆఫ్ ఫోర్స్ పంప్. సో ఫారింగ్స్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఫోర్స్ పంప్ లాగా యాక్ట్ చేస్తుంది. అట్ ఇంటర్వెల్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద రెస్పిరేటరీ వాటర్ కరెంట్ ఈజ్ వైలెంట్లీ రివర్స్డ్ in order to clear the branchial lamellae of foreign particles. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ రెస్పిరేటరీ
వాటర్ కరెంట్ జరిగేటప్పుడు దాని డైరెక్షన్ అనేది రివర్స్ అయిపోతుంది. ఎందుకు అంటే బ్రాంకియల్ లామెల్లాలో ఉన్నటువంటి ఫారెన్ పార్టికల్స్ని క్లియర్ చేయడం కోసం కొన్నిసార్లు ఈ రెస్పిరేటరీ వాటర్ కరెంట్ అనేది రివర్స్ అవుతుంది అనమాట, ఆ ప్రాసెస్ అంతా కూడా. సో ఇది స్కోలియోడాన్ యొక్క రెస్పిరేటరీ మెకానిజం అనమాట. ఇది బక్కల్ క్యావిటీ, ఇది లోవర్ జా. మనం 5 గిల్ స్లిట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఎక్స్టర్నల్ గిల్ స్లిట్స్ అనమాట ఇవి. ఇది గిల్ లామిల్లే, ఇవి ఉన్నాయి కదా, ఇవి గిల్ లామిల్లే. ఇది ఇంటర్ బ్రాంకియల్ సెప్టమ్, ఈ లోపల ఉంది కదా, ఇదన్నమాట. ఇది బ్రాంకియల్ పౌచ్, ఇది గిల్ ఆర్చ్, ఇది లోవర్ జా. అండ్ అలాగే ఎక్స్పిరేషన్ టైంలో మౌత్ అనేది క్లోజ్ అయి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మౌత్ క్లోజ్ అయి ఉంది. అండ్ అలాగే ఇన్స్పిరేషన్ టైంలో, ఇన్స్పిరేషన్ ప్రాసెస్లో ఈ మౌత్ అనేది ఓపెన్ అయి ఉంటుంది అనమాట. ఓపెన్ అయి ఉండి ఈ ఎక్స్టర్నల్ గిల్ స్లిట్స్ అన్నీ కూడా క్లోజ్ అయి ఉంటాయి. ఇక్కడ చూపించినట్టు ఇది క్లోజ్ అయి ఉంది, ఎక్స్పిరేషన్ టైంలో ఓపెన్ అయి ఉంటాయి అన్నమాట. ఇంటర్నల్ బ్రాంకియల్ ఓపెనింగ్స్, ఇవి ఇంటర్నల్ బ్రాంకియల్ ఓపెనింగ్స్ అనమాట. ఇది ఎక్స్టర్నల్ బ్రాంకియల్ ఫ్లాప్స్, 1 to 5 ఎక్స్టర్నల్ గిల్ స్లిట్స్ అనమాట. ఇవి క్లోజ్ అయి ఉంటాయి. సో ఇన్స్పిరేషన్ టైంలో క్లోజ్ అయి ఉంటాయి, ఎక్స్పిరేషన్ టైంలో ఓపెన్ అయి ఉంటాయి అన్నమాట. ఇది ఫారింగ్స్, ఫస్ట్ హోలో బ్రాంచ్, ఇది హయోయిడ్ అండ్ హెమీ బ్రాంచ్, ఇది లోవర్ జా. సో ఇది రెస్పిరేటరీ మెకానిజం ఇన్ స్కోలియోడాన్ అన్నమాట. ఫిజియాలజీ ఆఫ్ రెస్పిరేషన్. Efferent branchial and efferent branchial arteries play an important role in oxygenation of blood. ఈ ఎఫరెంట్ అండ్ డిఫరెంట్ బ్రాంకియల్ ఆర్టరీస్ అనేవి బ్లడ్ ఆక్సిజనేషన్ ప్రాసెస్లో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఎఫరెంట్ బ్రాంకియల్ ఆర్టరీస్ బ్రింగ్ వీనస్ blood to the gill lamellae and efferent branchial arteries will carry arterial blood oxygenated from the gill lamellae to the dorsal aorta for circulation to the body. ఈ ఎఫరెంట్ బ్రాంకియల్ ఆర్టరీస్ ఏం చేస్తాయి అంటే వీనస్ బ్లడ్ని గిల్ లామెల్లా దగ్గరికి తీసుకొస్తాయి అన్నమాట. అండ్ అలాగే ఇఫరెంట్ బ్రాంకియల్ ఆర్టరీస్ ఏం చేస్తాయి అంటే గిల్ లామెల్లా దగ్గర నుంచి డార్సల్ అవార్టా వరకు ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆర్టీరియల్ బ్లడ్ ఏదైతే ఉందో వాటిని క్యారీ చేస్తాయి. బాడీ అంతా కూడా బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది అనమాట. అప్పుడు ఈచ్ గిల్ లామెల్లా ఈజ్ హ్యావింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ sinusoids which receive venous blood from an efferent branchial artery and pass it on to an efferent or epibranchial artery. సో ఎవ్రీ గిల్ లామెల్లా కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ సైనోసాయిడ్స్ని కలిగి ఉంటుంది. ఆ సైనోసాయిడ్స్ ఏం చేస్తాయి అంటే ఎఫరెంట్ బ్రాంకియల్ ఆర్టరీలో ఉండేటటువంటి వీనస్ బ్లడ్ని రిసీవ్ చేసుకొని వాటిని ఇఫరెంట్ ఆర్ ఎపిబ్రాంకియల్ ఆర్టరీకి పాస్ చేస్తాయి అన్నమాట. వైల్ ద వీనస్ బ్లడ్ ఈజ్ పాసింగ్ త్రూ ద నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ ఇట్ బికమ్స్ ఆక్సిజనేటెడ్. సో ఈ వీనస్ బ్లడ్ అనేది బ్లడ్ క్యాపిలరీస్ యొక్క నెట్వర్క్లో నుండి పాస్ ఆన్ అయ్యేటప్పుడు ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్ కింద చేంజ్ అవుతుంది అనమాట. ఫ్రెష్ సీ వాటర్ దట్ ఎంటర్స్ ఇన్ టు ద pharyngeal pouch contains nearly 35% ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. సో ఈ pharyngeal pouch ఏదైతే ఉందో అందులోకి ఎంటర్ అయ్యేటటువంటి ఫ్రెష్ సీ వాటర్లో నియర్లీ అంటే దగ్గరగా 35% ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. దిస్ ఆక్సిజన్ passes by endosmosis through the thin membranous and permeable blood capillary walls into the venous blood. సో ఈ ఆక్సిజన్ అనేది ఎండోస్మాసిస్ ప్రాసెస్ ద్వారా వీనస్ బ్లడ్ లోపలికి వెళ్తుందన్నమాట. ఎలా? థిన్ మెంబ్రానస్ అండ్ పర్మేబుల్ బ్లడ్ క్యాపిలరీ వాల్స్ ద్వారా వీనస్ బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. At the same time, carbon dioxide of venous blood passes out by exosmosis
into outgoing or excurrent water. సేమ్ టైంలో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏదైతే వీనస్ బ్లడ్లో ఉందో కార్బన్ డైఆక్సైడ్ అదనేది ఎగ్జాస్మాసిస్ ప్రాసెస్ ద్వారా బయట వాటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దిస్ ప్రాసెస్ ఈజ్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అనమాట. As this oxygenated blood is passing through the blood vessels in the body, its oxygen is used by tissues and body cells to oxidize reserve food materials and CO2. Thus formed is given to blood. As such, the blood again becomes venous blood. సో ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది బాడీలో ఉండేటటువంటి బ్లడ్ వెజల్స్లో పాస్ అవుతున్నప్పుడు ఈ బ్లడ్లో ఉండేటటువంటి ఆక్సిజన్ అంతా కూడా బాడీలో ఉండేటువంటి సెల్స్ అండ్ అలాగే టిష్యూస్ అనేవి యూస్ చేసుకొని ఫుడ్ మెటీరియల్స్ని అండ్ అలాగే CO2ని ఆక్సిడైజ్ చేస్తాయన్నమాట. అలా ఆక్సిడైజ్ చేసిన తర్వాత ఫామ్ అయ్యేటటువంటి బ్లడ్ మళ్ళీ వీనస్ బ్లడ్ కింద చేంజ్ అవుతుంది. దిస్ బ్లడ్ ఈజ్ క్యారీడ్ అవే ఫైనల్లీ బై ఎఫరెంట్ బ్రాంకియల్ ఆర్టరీస్ టు ద గిల్ పౌచెస్. సో ఈ బ్లడ్ అంతా కూడా ఈ ఎఫరెంట్ బ్రాంకియల్ ఆర్టరీస్ అనేవి ఫైనల్గా గిల్ పౌచెస్కి క్యారీ చేస్తాయన్నమాట. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ రెస్పిరేషన్. సో ఈ ప్రాసెస్ అంతటిని కూడా ఇంటర్నల్ రెస్పిరేషన్ అని అంటారు. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ స్కోలియోడాన్. థ్యాంక్ యూ.